హాయ్ ఎవ్రీవన్. ఏమండి, మనమందరము చాలా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడ ఫంక్షన్లో చాలామంది పిల్లలు ఉంటారు. పిల్లల్లో కొంచెం మంది పిల్లలు ఉంటారు. అందరు పిల్లలు కాదు, కొంచెం మంది పిల్లలు మాత్రమే ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు? ఒకళ్ళు డోర్ ఉంటుంది, డోరు వేయాలి. ఆ డోర్ ఎలా వేస్తారు? కొంచెం మంది స్లోగా వేస్తారు, ఇంకొంచెం మంది ఏం చేస్తారు, గడేలు మంది కొడతారు. దాన్ని కొడితే ఏమవుతుంది? సౌండ్ వస్తుంది. కొంచెం మంది పిల్లలు ఉంటారు. ఈ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఫింగర్ పెట్టి ఇలా తిప్పుతారు, లేదంటే నోట్లో వేలు పెట్టి ఇలా అంటారు, లేదంటే ఏదో ఒకటి ఇలా అంటారు, అలా అంటారు. సంథింగ్ అదొక బిహేవియర్ ఉంటుంది. కొంచెం మంది పిల్లలు అయితే తింటారు, తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకోకుండా డ్రెస్సులకి ఈ విధంగా పూసుకుంటారు, లేదంటే పక్కన వాళ్ళ మమ్మీయో వాళ్ళు ఎవరైనా ఉంటే సారీకి చక్కగా తుడిచేసి వస్తూ ఉంటారు. ఇవన్నీ ఎలా ఉంటాయి? అప్పుడు మనం ఏమనుకుంటాము? పేరెంట్స్ ఎవర్రా వీళ్ళ పేరెంట్స్ అని అనుకుంటాము. అప్పుడు పేరెంట్స్ ఫీల్ అవ్వాలి, పిల్లలు ఫీల్ అవ్వరు. అమ్మో మా పిల్లల్ని ఎలా అంటున్నారు అని పేరెంట్స్ ఫీల్ అవ్వాలి. పేరెంట్స్ ఫీల్ అయ్యి ఏంటి ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తారు. ఏమీ లేదండి, ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి బేసిక్ హ్యాబిట్స్ అనేవి నేర్పించాలి. ఈ బేసిక్ హ్యాబిట్స్ అనేది ఏ విధంగా నేర్పించాలి అనేది ఈ వల్లి రామ్ వాక్స్ ఛానల్లో డిస్కస్ చేద్దాము. ఓకే, వీడియోలోకి వెళ్దామా? ఓకేనండి. ఈ బేసిక్ సెన్స్ హ్యాబిట్స్ అనేవి మంత్స్ బేబీ నుంచి అలవాటు చేయాలి. మంత్స్ బేబీ అన్నానని చెప్పి 0 మంత్స్ బేబీ, 1 మంత్ బేబీ, 2 మంత్స్ బేబీ కాదండి. మ్యాక్సిమం 6 మంత్స్ బేబీ నుంచి స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా పిల్లలకి 3 మంత్స్ నుంచి ఊహ అనేది తెలుస్తుంది, కానీ 6 మంత్స్ నుంచి పిల్లలకి బాగా ఎక్కువగా తెలుస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎవ్రీ బేబీ ఫస్ట్ ఇండికేషన్ ఇస్తుంది. ఏంటి? టాయిలెట్ విషయంలో ఎవరైనా సరే బేబీకి టాయిలెట్ వస్తే వాళ్ళు ఇండికేషన్ ఇస్తారు. ఎలాగా? ఏడవడము, లేదంటే బేబీ కదలడము, ఇలాంటి ఇండికేషన్స్ ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని చక్కగా తీసుకెళ్ళి వాష్రూమ్లో నుంచోబెడుతూ ఉంటే వాళ్ళకి టాయిలెట్ అనేది ఈజీగా వెళ్తారు. ఈ విధంగా మనం డైలీ కనుక ఇలా టాయిలెట్స్ అనేది యూజ్ చేయడం అనేది నేర్పిస్తే వాళ్ళకి మైండ్లో అనేది ఫీడ్ అవుతుంది. ఓ మమ్మీ వచ్చి నన్ను తీసుకెళ్తుంది అనేది ఒకటి మైండ్లో అనేది ఫీడ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 1 ఇయర్ బేబీ. 1 ఇయర్ బేబీకి ఇక్కడి నుంచి మనం ఎటువంటి హ్యాబిట్స్ని అలవాటు చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ లేదా మిల్క్ ఇస్తాం. వాడు తాగిన తర్వాత ఆ గ్లాస్ అనేది ఎక్కడ పెట్టాలి అంటే వాడికి మనం చెప్పాలి. అప్పుడు చెప్పిన వెంటనే అది తాగిన వెంటనే ఆ గ్లాస్ తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీదో లేదంటే సంథింగ్ ఏదో ఒక ప్లేస్లో వాడు పెడతాడు. ఇలా చిన్న చిన్న హ్యాబిట్స్ని నేర్పించడం వలన వాడికి ఈ విధంగా ఇలాంటి హ్యాబిట్స్ నేర్పించడం వలన ఏ థింగ్స్ వస్తువులు అనేవి ఎక్కడ ఉన్నవి అనేది నోటీస్ చేసి వాడి వస్తువులే కాదు మీ వస్తువులైనా సరే తీసుకెళ్ళి కబోర్డ్స్లోనో లేదంటే డైనింగ్ టేబుల్ మీదో లేదంటే కిచెన్లోనో పెట్టడానికి ట్రై చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ మెయిన్ హ్యాబిట్ ఏంటంటే, చాలామంది పిల్లలు మంత్స్ బేబీ అంటే 8 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ హ్యాబిట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్స్ని ఇలాగ మనకి ఇయర్స్లో పెట్టి తిప్పుతారు, లేదంటే నోట్లో పెట్టుకుని చీపుతారు, లేదంటే నోస్లో పెట్టుకుని ఇలా అంటారు. ఈ హ్యాబిట్ అనేది వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి ఫస్ట్ డేనే వాళ్ళకి ఆ అలవాటు తప్పించడానికి ట్రై చేయాలి. లేదంటే కనుక అది చాలా మాన్పించడానికి మనకి చాలా చాలా ప్రాబ్లం అనేది అవుతుంది. సో అందుకని చెప్పి ఈ హ్యాబిట్ మటుకి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ సెన్స్ ఏంటంటే డైనింగ్ టేబుల్ హ్యాబిట్ సెన్స్. అదేంటండి? ఫుడ్ తినేటప్పుడు ఎలా తినాలి వాళ్ళకి ఈ ఏజ్ నుంచి మనము అలవాటు చేయాలి. నెక్స్ట్ వాడు తింటున్నప్పుడు శుభ్రంగా వాడు ప్లేట్ ఉంటుంది కదండి, ప్లేట్ నిండా బాబు వంపుకుంటారు, లేదంటే డ్రెస్ నిండా వంపుకుంటారు. అదే అలవాటు అనేది అవుతుంది. ఇది చూడడానికి ఫన్నీగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళకి ఏంటంటే ఇదే హ్యాబిట్ అలవాటు అయిపోయి కొంచెం డీసెంట్గా ఉండదు. సో ఇటువంటి హ్యాబిట్స్ని మనము అలవాటు చేయకూడదు పిల్లలకి. మరి ఎటువంటి హ్యాబిట్స్ని మనము పిల్లలకి అలవాటు చేయాలంటే, ఫస్ట్ తింటున్నప్పుడే ప్లేట్ని నీట్గా పెట్టుకోవాలి.
నెక్స్ట్ వాళ్ళు తింటున్న పొజిషన్ అనేది చూడాలి, సరిగ్గా కూర్చుని తింటున్నాడా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ డ్రెస్ ఉంది, డ్రెస్కి పూసుకోకుండా మనము చిన్నపిల్లలకి పడకుండా మనమే ఏంటంటే ఒక హ్యాండ్ కర్చీఫో లేదా లాంటిది నెక్కి పెట్టి పిల్లలకి ఫీడింగ్ అనేది ఇవ్వడం అలవాటు చేయాలి. నెక్స్ట్ పిల్లలు హ్యాండ్తో తింటున్నప్పుడు వాళ్ళకి పక్కన ఒక బేబీ నాప్కిన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఆ నాప్కిన్స్ అక్కడ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ వాడు దేనికో డైనింగ్ టేబుల్కి కానీ లేదంటే వాడు వేసుకున్నటువంటి డ్రెస్కి కానీ అప్లై చేయకుండా చక్కగా ఆ నాప్కిన్ తీసుకుని వాడు హ్యాండ్స్ని తుడుచుకుంటాడు. నెక్స్ట్ దీనికన్నా ముందు ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే తినడానికి ముందు హ్యాండ్ వాష్ అనేది అలవాటు చేయాలి. తరువాత ఏం చేయాలి, తినేసిన తర్వాత హ్యాండ్ వాష్ హ్యాబిట్ కూడా అలవాటు చేయాలి. అదేవిధంగా వాడు తిన్నటువంటి ప్లేట్ని తీసుకుని వెళ్ళి ఒక షింక్ ఉంటే షింక్లో లేదంటే వాళ్ళ మదర్స్ టబ్బ పెడితే ఆ టబ్బలో పెట్టి అలవాటు అనేది పిల్లలకి ఈ ఏజ్ నుంచి అలవాటు చేయాలి. ఈ డైనింగ్ టేబుల్ హ్యాబిట్స్లో ఇంపార్టెంట్ హ్యాబిట్ ఏంటంటే ప్లేట్ తీసుకుంటారు. ప్లేట్లో వాళ్ళకి సరిపడు ఫుడ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది మనం ఈ ఏజ్ నుంచి అలవాటు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పిల్లల్ని చూస్తాం ఎలా తింటారంటే ఒక 4 ఇడ్లీ పెట్టుకుంటారు, 2 దోశలు వేసుకుంటారు, అలా అన్ని పెట్టుకుని తినేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు తినగలరా? తినలేరు. కాబట్టి మనం చెప్పాలి, ఏమని చెప్పాలి, ఫస్ట్ యూ కెన్ టేక్, నువ్వు తీసుకో, ఒక 2 ఇడ్లీ తీసుకుని తిను, అవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకో 2 వేసుకో అని మనము ఈ విధంగా చెప్పాలి. ఇదే అలవాటు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామంటే వాళ్ళకి కావాల్సినవి మాత్రమే పెట్టించుకుని తింటారు. అలా కాకుండా మొత్తం పెట్టించుకుని అది మొత్తం చిరాకుగా చిందరవందరగా చేయడం అనేది అలవాటు అనేది ఉండదు వాళ్ళకి. సో ఇలాంటి బేసిక్ హ్యాబిట్ అనేది చిన్నప్పటి నుంచి మనము అలవాటు చేయాలి. నెక్స్ట్ ఈ డైనింగ్ టేబుల్ బేసిక్ హ్యాబిట్లో అనదర్ హ్యాబిట్, చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కూర్చుని ఉన్నప్పుడు బౌల్స్ ఉంటాయి. ఆ బౌల్స్లో ఎలా తింటారు, వాడికి పెట్టిన ప్లేట్లో మానేసి నెక్స్ట్ వేరే ఆ హ్యాండ్తోనే తింటున్న హ్యాండ్తోనే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇడ్లీ తీసుకుని వేసుకుంటాడు. అది గుడ్ హ్యాబిట్ అనేది కాదని చెప్పాలి. ఎందుకంటే 4 కూర్చుని ఉంటారు, రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తారు, వాడు తిన్నది నేను ఎలా తిన్నా అని ఆలోచించే మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది. పోనీలే చిన్నపిల్లలని వదిలేసే మైండ్ సెట్ కొంచెం మందికి ఉంటుంది. సో అలా ఉండకూడదు అనుకుంటే పిల్లోడికి ఇప్పటి నుంచి నువ్వు అలా తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడుగు, వాళ్ళు వేస్తారు అనే విషయం వాడికి ఇప్పటి నుంచి మనం అలవాటు చేస్తే ఆ నీట్నెస్ కూడా వాడికి అలవాటు అవుతుంది. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ నీట్నెస్లో అనదర్ హ్యాబిట్ అంటే వాడు తిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అనేది కొంచెం డైనింగ్ టేబుల్ మీద స్ప్రెడ్ అయ్యింది అనుకోండి, తిన్న తర్వాత వాటిని తీసి ప్లేట్లో వేయాలి అనే హ్యాబిట్ కూడా మనమే నేర్పించాలి పిల్లవాడికి. నెక్స్ట్ తిన్న తర్వాత వాడు కూర్చున్నటువంటి చైర్ని ప్రాపర్గా అరేంజ్ చేయాలి అనే విషయం కూడా మనము ఈ వయసు నుంచే అలవాటు చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెన్స్ హ్యాబిట్ ఏంటంటే సౌండ్ సెన్స్ హ్యాబిట్. ఈ హ్యాబిట్ అనేది ప్రతి పిల్లలకి నేర్పించాలి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డోరు వేస్తారు, ఎలా వేస్తారు, కొంచెం మంది పిల్లలు అయితే స్లోగా వేస్తారు, కొంచెం మంది పిల్లలు అయితే బాగా గట్టిగా పుల్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, సౌండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ చైర్స్ తీసుకుంటారు, కొంచెం మంది పిల్లలు స్లోగా తీస్తారు, రిమైనింగ్ పిల్లలు కొంచెం మంది పిల్లలు ఉన్నారంటే గట్టిగా లాగుతారు. దానివల్ల సౌండ్ నాయిస్ వచ్చి చాలామంది ఇరిటేట్ ఫీల్ అవుతారు. ఇరిటేట్ ఫీల్ అవుతే ఏమవుతుంది, వీడు ఇలా ఉన్నాడు అని అంటారు. సో అలా ఉండకూడదు. నెక్స్ట్ తింటున్నప్పుడు స్పూన్ కానీ ప్లేట్ కానీ సౌండ్లు చేయించనివ్వకూడదు. అదేంటంటే అలా చేయించడం వల్ల ఏమవుతుంది, పక్కన తిన్న వాళ్ళు ఇరిటేట్ ఫీల్ అవుతారు. వామ్మో ఈ పక్కన కూర్చుని తినడం కన్నా వేరే చోటకి వెళ్ళి తినాలి అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. సో ఇలాంటి బేసిక్ సెన్స్ హ్యాబిట్స్ని మనము పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సో ఈ సౌండ్ బేసిక్ హ్యాబిట్ ఎలా నేర్పించాలి, ఫస్ట్ టాకింగ్ ఉంటుందండి. టాకింగ్ అనేది కొంచెం మంది పిల్లలు లౌడ్గా అరుస్తారు, అది అలా అరవకూడదు, స్లోగా మాట్లాడాలి. అది కూడా మనం స్లోగా మాట్లాడుతూ చెప్పాలి. అదేవిధంగా అలా కాకుండా మనం గట్టిగా చెప్తే వాడు ఇంకా గట్టిగా చెప్తాడు. అలా కాకుండా ఫస్ట్ మనం స్లోగా చెప్పి వాడిని స్లోగా చెప్పమని చెప్పాలి.
నెక్స్ట్ చైరు గురించి కూడా చెప్పాను. చైర్స్ కూడా నీట్గా పెట్టాలి. ఏదైనా చాలా మంది పిల్లలు ఉంటారు, ఫర్ థింగ్స్ ఉంటాయి, ఆ థింగ్స్ని దడేమని అలా పాడేస్తారు. ఎంత సౌండ్ వస్తుంది, అలా చేయకూడదు. నువ్వు ఏదైనా థింగ్ తీసుకున్నావంటే, ఏదైనా వస్తువు తీసుకున్నావంటే కొంచెం జాగ్రత్తగా సౌండ్ రాకుండా, పక్క వాళ్ళు ఇరిటేట్ ఫీల్ అవ్వకుండా పెట్టు అని చెప్పాలి. నువ్వు వస్తువు పెడుతున్న విషయం పక్క వాళ్ళకి తెలియకూడదు అన్న విషయం చెప్పాలి. అప్పుడు ఎవరైనా వచ్చారంటే, మన ఇంటికి వచ్చినా లేదంటే మనము ఎవరింటికి వెళ్ళినా, అప్పుడు అబ్బా ఎవర్రా ఈ పిల్లలు, ఎవర్రా ఈ వీళ్ళని పెంచినటువంటి పేరెంట్స్ అని మెచ్చుకుంటారు. అలా కాకుండా వాళ్ళు తిరుగుతారులే, వాళ్ళు తింటారులే అని వదిలేసామంటే మనల్ని అంటారు. సో ఇలాంటి బేసిక్ సెన్స్ హ్యాబిట్స్ని మనం పిల్లలకి ఖచ్చితంగా అలవాటు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎవరండి 3 years 4 years పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎటువంటి హ్యాబిట్స్ని మనము అలవాటు చేయాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అవేమిటంటే, వేకప్ అయిన తరువాత వాళ్ళకి ఎటువంటి హ్యాబిట్ నేర్పించాలి. ఫస్ట్ మీరు ఎటువంటి హ్యాబిట్ నేర్పిస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ నేనైతే ఏ హ్యాబిట్ అలవాటు చేయాలనేది చెప్తున్నాను. అదేంటంటే, ఫస్ట్ వాడు పడుకున్నప్పుడు ఏదైనా బ్లాంకెట్ ఉంటుంది, బ్లాంకెట్ ఫోల్డ్ చేయమని చెప్పాలి. వాడికి సరిగ్గా ఫోల్డ్ చేయడం రాదు, కానీ మనం ఇప్పటి నుంచి నువ్వు ఫోల్డ్ చేయి అని చెప్తూ ఉంటే తర్వాత వాడే బాగా ఫోల్డ్ చేయడానికి అలవాటు పడతారు. నెక్స్ట్ పిలో ఉంటుంది, పిలో కూడా సరిగ్గా అరేంజ్ చేయి. నెక్స్ట్ నీకు కుదిరితే బెడ్షీట్ కూడా అరేంజ్ చేయి అనే విషయం కూడా వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ హ్యాబిట్ అంటే, లెగిసి వస్తారు, లెగిసి వచ్చిన వెంటనే సోఫాలో కూర్చోవడానికో లేదా చైర్లో కూర్చోవడానికో వాళ్ళు ట్రై చేస్తారు. ఆ హ్యాబిట్ అనేది ఎంతవరకు మంచిది, అది మంచిదేనా కాదు. సో కొంచెం చెబుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, బాబు లేదా మా పాప బాబు వస్తారు, వాటర్ తాగేరా అని అడుగుతా, వెంటనే వెళ్తారు వాటర్ తాగుతారు. నెక్స్ట్ అడిగేది ఏంటి, పిల్లలు మ్యాక్సిమం ఫుడ్ అడుగుతారు. ఫుడ్ అనేది వెంటనే ఇస్తారు, ఇవ్వకూడదు. ఏం చేయాలి, బ్రషింగ్ సెన్స్ అనేది అనదర్ హ్యాబిట్. ఈ బ్రషింగ్ సెన్స్ ఎలా ఉండాలి, ఫస్ట్ తీసుకుంటారు, బ్రష్ తీసుకున్న తర్వాత బ్రష్ చేసుకుంటారు. పేస్ట్ ఎలా పెట్టుకుంటారు, కొంచెం మంది పిల్లలు అయితే కొంచెం పెట్టుకుంటారు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్, మనకి ఆ బ్రష్ ఎంత పొడుగుందో ఆ బ్రష్ నిండా టూత్ పేస్ట్ పెట్టేసి దాన్ని ఎలా పడితే అలా చేసుకుంటూ ఉంటారు. అది కూడా గుడ్ హ్యాబిట్ కాదు. నీకు ఇటువంటి హ్యాబిట్ అనేది ఉండకూడదు అని చెప్పాలి. ఫేస్ వాష్ కూడా చేయాలి అని చెప్పి ఈ హ్యాబిట్ని కూడా మనం అలవాటు చేయాలి. అయిపోయిందండి, బ్రష్ సెన్సింగ్ హ్యాబిట్ అవ్వలేదు. నెక్స్ట్ వాడు తీసుకున్నటువంటి, లేదంటే పిల్లవాడు తీసుకున్నటువంటి బ్రష్, టంగ్ క్లీనర్, పేస్ట్ ఏ పొజిషన్లో తీసుకున్నాడో ఆ పొజిషన్లో అరేంజ్ చేయాలనే విషయం కూడా మనము చెప్పాలి పిల్లలకి. ఇలా హ్యాబిట్ అనేది బ్రష్ సెన్స్కి చెప్పాలి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి బ్రష్ సెన్స్ హ్యాబిట్ కూడా వాష్రూమ్ సెన్స్ హ్యాబిట్లోకి వస్తుంది. నెక్స్ట్ వాష్రూమ్ సెన్స్ హ్యాబిట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి, బాతింగ్కి వెళ్తారు వాళ్ళు. బాతింగ్కి ఎలా వెళ్తారు, ఒక సోప్ ఉండదు, ఒక టవల్ పట్టినెళ్ళరు, ఒక డ్రెస్ పట్టినెళ్ళరు, వెళ్ళిపోయి బాతింగ్ చేసి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి టాయిలెట్స్ చూసుకుని వచ్చేసి మమ్మీ టవల్ లేదా అమ్మ టవల్, ఎవరుంటే వాళ్ళు, పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని పిలుస్తారు. అది మంచి హ్యాబిట్ కాదు. ఫస్ట్ మనం వాళ్ళకి ప్రిపేర్ చేయాలి. నీకు డ్రెస్ అక్కడ పెట్టాను తీసుకో, నెక్స్ట్ టవల్ నువ్వు తీసుకో అని చెప్పి వెళ్ళమనాలి. చెప్పి వెళ్ళమన్న తరువాత వాష్రూమ్కి వెళ్తారు. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత చాలామంది పిల్లలు వాష్రూమ్ కమోడ్స్ అవి యూజ్ చేసుకుని వచ్చేస్తారు. సో అది గుడ్ హ్యాబిట్ కాదు. నువ్వు వెంటనే ఏం చేయాలి, ఫ్లష్ అనేది యూజ్ చేసి మనకి క్లీన్గా ఉంచుకోమని చెప్పాలి. ఇది ఒక బేసిక్ సెన్స్ హ్యాబిట్. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే డోర్ అనేది లాక్ చేయకుండా వస్తారు. సో ఫస్ట్ నువ్వు డోర్ లాక్ చేయాలి, లైట్ ఆఫ్ చేయాలి అనే విషయం కూడా ఒక హ్యాబిట్లోకి వస్తుంది. తరువాత నెక్స్ట్ వచ్చిన తర్వాత టవల్ తీసుకుని వాళ్ళు వైప్ చేసుకుంటారు, తుడుచుకుంటారు. బాడీని తుడుచుకుంటున్నప్పుడు వెంటనే ఆ టవల్ని తుడుచుకున్న వెంటనే ఏ బెడ్ మీదో పాడేస్తారు. సో అలాంటివి హ్యాబిట్స్ కూడా నేర్పించకూడదు. యూజ్ చేసినటువంటి టవల్ని ఎక్కడ పెట్టాలి అనే విషయం కూడా మనము చెప్పాలి. అవుట్ సైడ్ అది మనం తీసుకొచ్చలేండి, మరీ వాడిని తీసుకుని వెళ్ళి దాని మీద పెట్టడం అలాంటివి కాదు.
సో బెడ్ మీద పెట్టకూడదు అనే హ్యాబిట్ మటుకి నేర్పించాలి. ఈ వాష్రూమ్ సెన్స్ని బట్టి మీ పేరెంటింగ్ ఎలా ఉందో అనేది రిమైనింగ్ ఎవరైనా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓ వీళ్ళ పిల్లలకి ఇప్పటి నుంచి ఇటువంటి అలవాట్లు నేర్పించారు, సో చాలా బాగా పెంచుతున్నారు అనే విషయము వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ మన పిల్లల్ని పేరు పెట్టి విధంగా ఉండరు. వాళ్ళు చాలా చక్కటి హ్యాబిట్స్ అనేవి నేర్చుకున్నారు. సో ఎవరైనా సరే మీ పిల్లవాడు ఏంటి ఇలా ఉన్నాడు అని అనిపించుకోరు. ఇప్పటి వరకు మనము మేకప్ సెన్స్ హ్యాబిట్స్ అండ్ డైనింగ్ టేబుల్ సెన్స్ హ్యాబిట్స్ అండ్ వాష్రూమ్ సెన్స్ హ్యాబిట్స్ ఎలా నేర్పించాలి అనేది డిస్కస్ చేసాము. ఇప్పుడు డ్రెస్ సెన్స్ హ్యాబిట్ ఎలా ఉండాలి అనేది పిల్లలకి మనము ఎలా నేర్పించాలి అనేది డిస్కస్ చేద్దాము. ఇప్పుడు డ్రెస్ సెన్స్ హ్యాబిట్స్ అని చెప్పాను కదా, ఆ డ్రెస్ సెన్స్ హ్యాబిట్స్కి మనము పేరెంట్స్గా కొన్ని అలవాట్లు అనేవి చేయాలి. ఫస్ట్ వాళ్ళ థింగ్స్ ఉంటాయి, వాళ్ళ క్లాత్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేసేటువంటి బ్యాంగిల్స్, ఆడపిల్లలు అయితే బ్యాంగిల్స్ అని ఇవన్నీ చాలా ఉంటాయి కదా, వాటి కోసము మనం పేరెంట్స్ ముందుగానే కబోర్డ్స్ అరేంజ్ చేయాలి. ఆ కబోర్డ్స్లో అరేంజ్ చేసి మనం చక్కగా పెట్టాలి. పెట్టిన తర్వాత వాళ్ళకి చెప్పాలి, నీ థింగ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కబోర్డ్లో అరేంజ్ చేసాము, నువ్వు వెళ్ళి ఆ కబోర్డ్లో నీ డ్రెస్ తీసుకుని తెచ్చుకున్న తర్వాత నీకు నచ్చింది వేసుకుంటావు. యూనిఫామ్ అయితే యూనిఫామ్ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత వాళ్ళు మనం ఏ విధంగా సర్దాము అదే విధంగా అరేంజ్ చేయాలి అనే విషయం కూడా ఈ వయసు నుంచి పిల్లలకి హ్యాబిట్గా నేర్పించాలి. నెక్స్ట్ బుక్స్ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి పిల్లలు బుక్స్ తీస్తారు, ఎక్కడ పెడితే అక్కడ పెడతారు, సోఫాల్లో పెడతారు, బెడ్స్ మీద పెడతారు. బుక్స్లో రైటింగ్స్ ఎలా పెడితే అలా రాస్తారు. లేదంటే ఆ బుక్స్ చదువుతున్నప్పుడు పెన్ను లేదా పెన్సిల్ తోటి డ్రెస్ మీద రాసుకుంటారు. సో ఈ ఏజ్లోనే మీరు ఇలా చేయకూడదు, ఇలా చేయడం వల్ల మీ డ్రెస్ పాడవుతుంది, ఎవరైనా చూసారంటే ఏంటి మీ పిల్లలు ఎలా ఉన్నారు అంటారు, మమ్మల్ని అంటారు, అదేవిధంగా మిమ్మల్ని కూడా అంటారు అనే విషయము వాళ్ళకి తెలియజేయాలి. నెక్స్ట్ స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళే ముందు మంచి హ్యాబిట్ ఉంది, ఏంటది? షూస్ అండ్ సాక్స్ అనేది ప్రతి తల్లిదండ్రులు నేర్పించవలసినటువంటి హ్యాబిట్ ఏంటంటే సాక్స్ అండ్ షూ అనేది వాళ్ళంతటా వాళ్ళు వేసుకునే విధంగా మనము పిల్లలకి హ్యాబిట్ అనేది నేర్పించాలి. కొంచెమంది పేరెంట్స్ చేస్తారు, ఏంటంటే వాడికి సాక్స్ వేయడము, నెక్స్ట్ షూస్ కట్టడము, ఇలాంటివి చేస్తారు. అది ఎక్కడ వరకునండి? ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ పిల్లలు అలా చేయండి, అంతేగాని నర్సరీ పిల్లలైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ 4 years పిల్లలకు 1, 2, 3 రోజులు లేదా 1 week వరకు మనకి షూస్ అనేది అలవాటు అయ్యే వరకు చేయండి. అదేవిధంగా రోజు మీరే వేస్తాము అనేది చేయకూడదు, అంటే మనము వెయ్యాలి అనేది పెట్టుకోకూడదు. వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళే వెళ్ళి సాక్స్ తీసుకుని వేసుకుంటారు, షూ వేసుకుంటారు చక్కగా. షూస్ అండ్ సాక్స్లు కూడా నీట్గా అరేంజ్ చేయాలి. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళని నీ షూస్ తుడుచుకో, లేదంటే నీ సాక్స్ని వాష్ చేసుకో అనే విషయం కూడా మనం ఒక హ్యాబిట్ కింద అలవాటు చేయాలి. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు బ్యాగ్స్లో బుక్స్ ప్రాపర్గా బుక్స్ పెట్టుకున్నారా లేదా డైరీ తీసుకుని చెక్ చేసుకోమనాలి. డైరీ తీసుకుని చెక్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ స్కూల్లో ఇది ఫార్మెట్ అనేది ఉంటుంది వాళ్ళకి, ఈ రోజు నీ బుక్స్ కావాలి అని అంటారు, ఆ బుక్స్ తీసుకుని పెట్టుకోమనాలి. అది తీసుకుని పెట్టుకున్న తర్వాత కొన్ని బుక్స్ ఉంటాయి, వాళ్ళు ఆ బుక్స్ బ్యాగ్లోంచి తీసి ఏ సోఫా మీదో బెడ్ మీదో పెడతారు. అలా చేయొద్దని చెప్పాలి. ముందే నువ్వు ఆ బుక్స్ అరేంజ్మెంట్ చేసుకో, రిమైనింగ్ బుక్స్ తీసినవి నీ కబోర్డ్లో పెట్టుకో అనే విషయం కూడా మనం ఈ ఏజ్లో నుంచి హ్యాబిట్గా చేయాలి. స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళి వస్తారు, వచ్చిన తర్వాత మంచి హ్యాబిట్ ఏంటంటే షూస్ లేదా స్లిప్పర్స్ అనేవి మనకి చాలా వరకు అపార్ట్మెంట్స్లో ఏంటండి ఇండివిజువల్ హౌస్లో అయినా సరే స్లిప్పర్ స్టాండ్స్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి. ఆ లీవ్ చేసినటువంటి స్లిప్పర్స్ని లేదా సాక్సెస్ని వాళ్ళకి చెప్పాలి, ఇలాగా నువ్వు ఆ సాక్సెస్ని ఆ షూ ర్యాక్లో చక్కగా జాగ్రత్తగా పెట్టు అనే విషయము చెప్పాలి. నెక్స్ట్ వస్తారు, డ్రెస్ వచ్చిన వెంటనే లోపలికి వచ్చేస్తారు. సో అలా రానివ్వదు. హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాష్ చేసుకోమనాలి, లేదు బాతింగ్ అలవాటు ఉంటే బాతింగ్ అనేది అలవాటు చేసుకోమనాలి. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోమనాలి. డ్రెస్ చేంజ్ చేసుకున్న తరువాతే ఫుడ్ విషయంలో
పిల్లలకి రమ్మనాలి. నెక్స్ట్ ఆ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు వేసుకున్నటువంటి డ్రెస్ ఇస్తారు కదా, ఆ డ్రెస్ యూనిఫామ్ లేదా వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ తీసుకెళ్ళి మనము ఉతకవలసినవి ఎక్కడ పెడతామో అక్కడ పెట్టమని చెప్పాలి. అది కూడా ఒక హ్యాబిటే. నెక్స్ట్ తర్వాత మాత్రమే స్నాక్స్ లేదా ఫుడ్ తినాలనే విషయం చెప్పాలి. దానికన్నా ఇంకో హ్యాబిట్ కూడా ఉంది. ఏంటంటే లంచ్ బాక్స్ ఇస్తాం లేదంటే స్నాక్స్ బాక్స్ ఇస్తాం. ఏంటంటే ఆ లంచ్ బ్యాగ్లో ఉన్నటువంటి లంచ్ బాక్స్ తీసుకెళ్ళి షింక్లో వేయమనాలి లేదంటే టబ్లో వేయమనాలి. స్నాక్స్ బాక్స్ ఉంటుంది, ఆ స్నాక్స్ బాక్స్ని షింక్లో లేదా టబ్లో వేయమనాలి. వాటర్ బాటిల్ తీసుకెళ్తారు, ఆ వాటర్ బాటిల్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టమనాలి. పెద్ద పిల్లలైతే నీ బాటిల్ నువ్వు క్లీన్ చేసుకున్న విషయము వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ సిట్టింగ్ హ్యాబిట్. పిల్లలకి సిట్టింగ్ హ్యాబిట్ అనేది కూడా నేర్పించాలి. చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు ఎలా కూర్చుంటారు, 2 legs కాళ్ళు ఉన్నాయి కదా, 2 పైన పెట్టి కూర్చుంటారు, లేదంటే పడుకుంటారు సోఫాల్లో, లేదంటే బెడ్ మీద పడుకుంటారు. సో అలాంటిది చేయకూడదని మనం ఈ ఏజ్ నుంచి చెప్పాలి. లేదంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుంటారు కొంచెం మంది పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ముందు కూడా అలా కూర్చోవడానికి ట్రై చేస్తారు. సో అలాంటివి చేయకూడదని మనము సిట్టింగ్ హ్యాబిట్స్లో చెప్పాలి వాళ్ళకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఏంటంటే ఫోన్. చాలామంది పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. ఈ ఫోన్ ఎడిక్షన్ అనేది గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను. సో మీకు ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఈ వీడియోలో అయితే మటుకి హోంవర్క్స్ గురించి కానీ నెక్స్ట్ ఫోన్ ఎడిక్షన్ గురించి కానీ టచ్ చేయట్లేదు. నేను దీని గురించి ఆల్రెడీ సెపరేట్గా వీడియో అనేది చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చెక్ చేయండి. నెక్స్ట్ ఫైనల్గా స్లీపింగ్. చాలామంది పిల్లలు స్లీపింగ్ బెడ్ మీదకి వెళ్తారు. బెడ్ మీదకి వెళ్ళి ముందు ప్రతి పేరెంట్ చెప్పవలసిన విషయం ఏంటంటే గో టు అంటే వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేసుకున్నా ఆఫ్టర్ పడుకో అనే విషయం చెప్పాలి. అలా చెప్పడం వలన ఏమవుతుందంటే పిల్లలకి నిద్రలో డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నిద్రపోతారు. సో ఫైనల్గా నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి హ్యాబిట్స్ని కనుక ఫాలో అవుతే మనం ఏదైనా ఫంక్షన్లోకి వెళ్ళినా లేదంటే ఎవరింటికి వెళ్ళినా అసలు లేదంటే ఎవరన్నా రిలేటివ్స్ మన ఇంటికి వచ్చిన మన పిల్లల్ని ఎలా పెంచాము అనేది వాళ్ళకి తెలుస్తుంది. మంచి గుడ్ నేమ్ వస్తుంది కానీ బ్యాడ్ నేమ్ అనేది రాదు. ఈ వీడియోలో కమ్యూనికేషన్ హ్యాబిట్స్ గురించి టచ్ చేయట్లేదు. దీని గురించి స్పెషల్గా ఒక టాపిక్ అనేది చేస్తాను. నెక్స్ట్ ఫుడ్. పిల్లలు ఎటువంటి ఫుడ్ తింటే హెల్తీగా ఉంటారు అనేది కూడా వేరే వీడియో చేస్తాను. ఈ వీడియోస్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా మన ఛానల్లో పేరెంటింగ్ టిప్స్ ఉన్నాయి, అదేవిధంగా వాక్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.